వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టి తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు వీడియోలో రెగ్యులర్ గ్రామర్ టు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎలా కన్వర్ట్ చేయాలి, డైరెక్ట్ కన్వర్షన్ ఎలా చేయాలనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీ కనుక వీడియో కానీ నచ్చినట్లయితే, అలాగే ఈ కంటెంట్ మీకు హెల్ప్ అవుతుందని అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. మనం ప్రీవియస్ వీడియోలో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ టు రెగ్యులర్ గ్రామర్ కన్వర్షన్ చూసాము. ఈ వీడియోలో ఏం చేస్తున్నాం, మన దగ్గర రెగ్యులర్ గ్రామర్ ఉంటుంది, ఆ రెగ్యులర్ గ్రామర్ని రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ లాగా కన్వర్ట్ చేయాలి. సో ఇక్కడ మీరైతే కొన్ని ఫార్ములాస్ అయితే గుర్తుపెట్టుకోవాలి. రెగ్యులర్ గ్రామర్ టు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. సో చూడండి, మన రెగ్యులర్ గ్రామర్ ఈ ఫార్మేట్లో ఉందనుకోండి, ఏ టాన్స్ టు ఏఏ స్లాష్ బి. సో ఇది ఏ టైప్ ఆఫ్ ద గ్రామరు? రైట్ లీనియర్ గ్రామర్. సో మన గ్రామరు రైట్ లీనియర్ ఫార్మేట్లో ఈ ఫార్మేట్లో ఉందనుకోండి, ఏ టాన్స్ టు ఏఏ అండ్ బి. ఇక్కడ ఏ ఈజ్ ద సెట్ నాన్ టర్మినల్, బి ఏ ఈ స్మాల్ ఏ బి అనేవి టర్మినల్స్. సో ఈ ఫార్మేట్లో ఉంటే దానికి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది? ఏ స్టార్ బి. సో ఇక్కడ రికరెన్స్ దేనికి వస్తుంది? నాన్ టర్మినల్కి వస్తుంది. నాన్ టర్మినల్కి ఏ దగ్గర ఉండే నాన్ టర్మినల్గా వస్తుంది. సో ఆ ఏ దగ్గర ఉండే నాన్ టర్మినల్కి వస్తుంది కాబట్టి ఏ అనేది ఏంటి? టర్మినల్. ఆ టర్మినల్కి మనం క్లోజర్ రాస్తాం. సో మనం సింపుల్గా ఇలా గుర్తుపెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఏ టాన్స్ టు ఏఏ స్లాష్ బి ఈ ఫార్మేట్లో ఉంటే మనకి రెగ్యులర్ గ్రామరు. మనకు వచ్చే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎలా రాయాలి? ఏ స్టార్ బి. ఏకి క్లోజర్ అండ్ బి. అలా కాకుండా మన రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఏ టాన్స్ టు ఏఏ స్లాష్ B1 B2 అంటే 2 టర్మినల్స్ ఉన్నాయనుకోండి. ఇక్కడేమో మనకి ఒక టర్మినలే ఉంది, ఇక్కడ 2 టర్మినల్స్ ఉన్నాయనుకోండి. అప్పుడేంటి? సిమిలర్. ఏకి క్లీన్ క్లోజరే వస్తుంది, ఏదైతే రికరెన్స్ ఉంటుందో అక్కడ క్లీన్ క్లోజరే వస్తుంది. కానీ ఇక్కడ టూ టర్మినల్స్ ఉన్నాయి కదా, ఈ 2 టర్మినల్స్ మధ్యలో ప్లస్ వస్తుంది, B1 ప్లస్ B2. ఇలా ఎన్ని ఉన్నా సరే B1 ప్లస్ B2 ప్లస్ B3, సో మధ్యలో ప్లస్ యాడ్ అవుతుంది అంతే. అదర్వైజ్ ఇప్పుడు ఇది ఇంకొక ఫార్మేట్ చూడండి, ఏ టాన్స్ టు A1A ఆర్ ఏ టాన్స్ A2A స్లాష్ బి. అంటే ఇక్కడ రికరెంట్ అయ్యే దగ్గర 2 టర్మినల్స్ వచ్చినాయి అనుకోండి, A1 A2. అప్పుడు ఏంటి ఫార్ములా అంటే సేమ్ A1 ప్లస్ A2 క్లోజర్ వస్తుంది. ఇందాక ఏమొచ్చింది? ఇక్కడ ఏ ఒకటే ఉంది కాబట్టి ఏ క్లోజర్ మాత్రమే వచ్చింది. ఇక్కడ 2 టర్మినల్స్ వచ్చినాయి కాబట్టి ఏ దగ్గర A1 A2 అనేవి A1 ప్లస్ A2 క్లోజర్ వచ్చి బి అనేది నార్మల్. సపోజ్ ఇక్కడ A1A A2A స్లాష్ B1 స్లాష్ B2 అలా వచ్చిందనుకో, అప్పుడు ఏమవుతుంది? A1 ప్లస్ A2 క్లోజర్ B1 ప్లస్ B2 ఇలా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇదంతా రైట్ లీనియర్ గ్రామర్. ఇప్పుడు లెఫ్ట్ లీనియర్ గ్రామర్ సేమ్ రిపీట్ అవుతుంది, కాకపోతే గ్రామర్ లెఫ్ట్ అవుతుంది. చూడండి, ఏ టాన్స్ టు ఏఏ స్లాష్ బి అంటే లెఫ్ట్ లీనియర్ గ్రామర్. సో రైట్ హ్యాండ్ సైడ్ ప్రొడక్షన్స్లో నాన్ టర్మినల్ అనేది లెఫ్ట్ మోస్ట్ పొజిషన్లో ఉంటే దాన్ని లెఫ్ట్ లీనియర్ గ్రామర్ అంటారు. రైట్ హ్యాండ్ సైడ్ ప్రొడక్షన్లో నాన్ టర్మినల్ అనేది రైట్ మోస్ట్ పొజిషన్లో ఉంటే దాన్ని రైట్ లీనియర్ గ్రామర్ అంటారు. ఇప్పుడు ప్రీవియస్ మనం 3 ఫార్ములాస్ రైట్ లీనియర్ గ్రామర్ చూసాము. ఇప్పుడు లెఫ్ట్ లీనియర్ గ్రామర్ ఉంటే ఏం చేయాలి? ఏ టాన్స్ టు ఏఏ స్లాష్ బి అంటే లెఫ్ట్ లీనియర్ గ్రామర్ అయితే మనకి ఎలా ఉంటుంది? బి 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 ఇంటూ ఏ స్టార్, బి ఏ స్టార్. సో మన రెగ్యులర్ గ్రామర్ ఈ ఫార్మేట్లో ఉంటే, లెఫ్ట్ లీనియర్ ఫార్మేట్లో ఉంటే బి ఫస్ట్ ఏమో నాన్ టర్మినల్ వస్తుంది, ఫస్ట్ టర్మినల్ వస్తుంది, తర్వాత ఏదైతే మనకి రికరెన్స్ వస్తుందో దానికి క్లోజర్ వస్తుంది, బి ఏ స్టార్. అట్ ద సేమ్ ఏ టాన్స్ టు ఏఏ స్లాష్ B1 B2 2 టర్మినల్స్ వచ్చినాయి అనుకోండి, మధ్యలో ప్లస్ యాడ్ అవుతుంది. సిమిలర్ ఇలాగే B1 ప్లస్ B2 ఏ స్టార్. అలా కాదు, ఇక్కడ 2 నాన్ టర్మినల్స్ వచ్చినాయి, AA1 స్లాష్ AA2 స్లాష్ బి. అప్పుడు బి బి ఇంటూ A1 ప్లస్ A2 స్టార్. సో ఇక్కడ A1కి A2కి ప్లస్ వస్తుంది. అలాగే ఇక్కడ B1 B2 ఉంటే ఏమవుతుంది? B1 ప్లస్ B2 ఇంటూ A1 ప్లస్ A2 క్లీన్ క్లోజర్. సో ఓకే, ఈ ఫార్ములాస్ అయితే గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములాస్ యూస్ చేసుకునే మనం ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేస్తాం. రెగ్యులర్ గ్రామర్ టు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ డైరెక్ట్ కన్వర్షన్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్రాబ్లం చూడండి, 01A స్లాష్ 00. ఇది ఏ ఫార్మేట్లో ఉంది? ఇది ఏ గ్రామరు? ఏ టాన్స్ టు 01A స్లాష్ 00. ఇది ఏ గ్రామర్ ఫార్మేట్లో ఉంది? రైట్ లీనియర్ గ్రామరా, లెఫ్ట్ లీనియర్ గ్రామరా? రైట్ లీనియర్ గ్రామర్. ఓకే,
రైట్ లీనియర్ గ్రామర్ ఈ ఫార్మేట్లో ఉంటే మనకి ఫార్ములా ఏంటి? ఏ స్టార్ బి. అంటే ఇది ఏ అన్నట్టు, ఇది బి అన్నట్టు. అప్పుడు ఫార్ములా ఏంటి? ఏ స్టార్ బి. అంటే 0 1 స్టార్ 0 0 డైరెక్ట్గా వేసేయచ్చు మనం. అంటే మన దగ్గర ఇలా రెగ్యులర్ గ్రామర్ ఉంటే ఆ రెగ్యులర్ గ్రామర్కి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇలా డైరెక్ట్గా రాసేయచ్చు. ఇది రైట్ లీనియర్ గ్రామర్ అయితే. సపోజ్ లెఫ్ట్ లీనియర్ గ్రామర్, ఇక్కడ ఏ ట్యాన్స్ టు అని రాసుకోండి. ఏ ట్యాన్స్ టు A10/11 అంటే ఇది లెఫ్ట్ లీనియర్ గ్రామర్. లెఫ్ట్ లీనియర్ గ్రామర్లో ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. అప్పుడు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది? ఈ ఫార్ములా ప్రకారం బి ఏ స్టార్. బి అంటే ఏంటి? 1 1. ఏ అంటే ఏంటి? 1 0. 1 1 1 0 స్టార్. నెక్స్ట్ చూడండి, మన దగ్గర S tends to 0 1A/11B, A tends to 1 1A/0, B tends to 0 1B/10. సో ఒక సెట్ ఆఫ్ 6 ప్రొడక్షన్స్ ఉన్న రెగ్యులర్ గ్రామర్ ఉంది మన దగ్గర. ఈ రెగ్యులర్ గ్రామర్కి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎలా కన్వర్ట్ చేయాలి అంటే, ఇందాకంటే సింపుల్గా 1 1 ప్రొడక్షన్ ఉంది, ఆ 1 1 ప్రొడక్షన్కి డైరెక్ట్ ఫార్ములా ఉంది కాబట్టి వేసేసాం. ఇక్కడ అలా లేదు. ఓకే, దానికి ఏం చేయాలో చూద్దాం. ఇది ఏంటి? రైట్ లీనియర్ గ్రామరా, లెఫ్ట్ లీనియర్ గ్రామరా? రైట్ లీనియర్ గ్రామరే. సో ఫస్ట్ బీకి ఫైండ్ అవుట్ చేయండి. బీకి ఇది ఏ, ఇది బి ఫామ్లో ఉంది. బి టెన్స్ టు 0 1B/10. సో అంటే దీనికి ఫార్ములా ఏంటి? ఈ ఫార్ములా ప్రకారం ఏ టెన్స్ టు AA/B ఫార్ములా ప్రకారం బి టెన్స్ టు AB/B ఫార్ములా ఉంది. అంటే ఏ స్టార్ బి. ఏ స్టార్ బి అంటే ఏంటి? 0 1 స్టార్ 1 0. సో బీకి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఏంటి? 0 1 స్టార్ 1 0. అలాగే ఏకి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఏంటి? సేమ్ ఫార్ములా యూస్ చేసుకుని ఇది ఏ, ఇది బి. అంటే ఏ స్టార్ బి. ఏ అంటే ఏంటి? 1 1 స్టార్, బి అంటే 0. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏముంది? S tends to 0 1A/11B. మనకి ఏకి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఏంటో తెలిసింది, బీకి కూడా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఏంటో తెలిసింది. అప్పుడు సింపుల్గా ఏబి వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయండి. సో 0 1 ఆల్రెడీ ఉంది, 0 1. ఏకి ఏంటి? 1 1 క్లోజర్ స్టార్ 0 ప్లస్ బీకి ఏంటి? 1 1 0 1 స్టార్ 1 0. సో ఈ విధంగా మనకి డైరెక్ట్గా లేకపోయినా వాటిలో ఉండే టర్మ్స్కి ముందుగా ఫైండ్ అవుట్ చేసే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్, తర్వాత వాటిని సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా మనం మిగిలిన ప్రొడక్షన్కి మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇవన్నీ తెలియాలి అంటే ఇవి ఈజీగా చేయాలంటే మనకి ఏం తెలియాలి? ఫస్ట్ ఈ ఫార్ములాస్ అన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫార్ములాస్ కూడా అన్నీ గుర్తుపెట్టుకోవాలా? లేదు. ఈ ఏ టెన్స్ టు ఏఏ బీకి ఏమిటి? రైట్ లీనియర్ రెగ్యులర్ గ్రామర్ అయితే ఏంటి, లెఫ్ట్ లీనియర్ రెగ్యులర్ గ్రామర్ అయితే ఏంటి? ఆ రెండు గుర్తుపెట్టుకుంటే చాలు, రిమైనింగ్ అని మనం ఈజీగా వేసేయచ్చు. So this is the three example problems for conversion of the regular grammar to the regular expression. సో ఎలా ఫైండ్ అవుట్ చేసాము? సింపుల్గా ఫార్ములాస్ యూస్ చేసుకుని, మన దగ్గర ఉన్న ఫార్ములాస్ యూస్ చేసుకుని డైరెక్ట్గా కన్వర్ట్ చేసాం అన్నమాట.